జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము చతుర్థాధ్యాయము. శ్లోకం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సమం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శివపార్వతుల నోటికి కృష్ణ భగవానుడు వెన్నపూస పూయుట. 1959 సంవత్సరం నాటికి కృష్ణమూర్తి ఇంట్లో శ్రీ కోదండరామస్వామి పటము, శివపార్వతుల కళ్యాణ పటము, శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పటము, శ్రీలక్ష్మి పార్వతీ సరస్వతుల పటములు ఉన్నాయి. ఈ పటాలను 14 సంవత్సరముల క్రిందట కృష్ణమూర్తి కొని ఇంటి గోడలకు తగిలించినాడు. 1959 సంవత్సరంలో కృష్ణాష్టమి నాడు కృష్ణమూర్తి ఇంట్లో శివపార్వతుల నోటికి వెన్నపూస పూయబడి ఉన్నది. ఈ విషయాన్ని కృష్ణమూర్తి గమనించలేదు. ఆ రోజు యథాప్రకారం రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, అయ్యగారు, మీ ఇంట్లో ఒక దృశ్యం జరిగినది, మీకు తెలుసునా అని ప్రశ్నించారు. మాకు తెలియదండి, ఏమి జరిగినది అని కృష్ణమూర్తి సమాధానం చెప్పాడు. అప్పుడు రంగన్నబాబు ఒక్కొక్క పట్టము పరిశీలిస్తూ శివపార్వతుల పటము వద్దకు వచ్చి, వీరి నోటికి ఇది ఏమిటి, మీరేమైనా పూసారా, వెన్నపూస పూసి ఉన్నదే అని అన్నారు. అంతట కృష్ణమూర్తి, మాకు తెలియదండి, మేము ఎవ్వరమూ పూయలేదు అని అన్నాడు. అంతటా రంగన్నబాబు కళ్ళు మూసుకుని 2 నిమిషాలకు కళ్ళు తెరిచి, అయ్యగారు, ఈరోజు కృష్ణాష్టమి కదా, శ్రీ కృష్ణ భగవానుడు వెన్న ఆరగిస్తూ ఒక ముద్ద తీసుకుని ఇక్కడ శివపార్వతుల నోటికి పూశాడు. నేనే పూశానోయి రంగన్న అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడని పలికిరి. శివపార్వతుల మూతికి పూసిన వెన్నను మీరు తీసివేయకండి అని రంగన్నబాబు కృష్ణమూర్తితో అన్నాడు. కృష్ణమూర్తి దంపతులు ఆ వెన్నపూసను అప్పటినుంచి ఇప్పటి వరకు అలాగే ఉంచారు. ఆ వెన్నపూస ముద్దకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చీమ గాని దోమ గాని పట్టలేదు. ఇప్పటికీ ఆ వెన్నపూస ముద్ద క్రమేపీ అంతర్హితమై ఈ గ్రంథం కృష్ణమూర్తి రాసే నాటికి మూతి దగ్గర మచ్చలు కనిపిస్తున్నాయి. వంకాయ కూర. 1959 సంవత్సరంలో ఒక రోజున కృష్ణమూర్తి మధ్యాహ్నం 11 గంటల సమయంలో భోజనము చేసి బాలబాలికలకు చదువు చెప్పుచున్నాడు. సత్యవతమ్మ భోజనం చేయుచున్నది. ఆ సమయంలో రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, అయ్యగారు, మీరు భోజనం చేశారా, అమ్మగారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వెంటనే కృష్ణమూర్తి భోజనం అయినదని, అమ్మగారు భోజనం చేస్తున్నదని చెప్పాడు. అంతటా మీ ఇంట్లో వంకాయ కూర వండారట, నిజమేనా అని రంగన్నబాబు కృష్ణమూర్తితో అన్నారు. అప్పుడు కృష్ణమూర్తి ఆశ్చర్యచకితుడై శరీరము గగురు పొడగా ఆనందముతో, అవునండి, ఈ రోజున మా ఇంట్లో వంకాయ కూర వండారు అని జవాబు చెప్పాడు. అంతటా ఆయన పక్కుమని నవ్వి కృష్ణమూర్తితో, అయ్యగారు, ఈ రోజున మీ ఇంట్లో వంకాయ కూర వండారని స్వామి నాకు చెప్పారు. ఒక ఆకులో పెట్టి ఆ వంకాయ కూర నాకు ఇవ్వండి. ఈ రోజున మా ఇంటి వద్ద నా భోజనము తొలుత మీరు ఇచ్చిన వంకాయ కూరను కలుపుకొని నేను భోజనం చేయాలట, తర్వాత మా ఇంటి కూరలను తినాలట. ఇది స్వామివారి ఆజ్ఞ కాబట్టి ఒక ఆకులో వంకాయ కూర పెట్టి ఇవ్వండి అని చెప్పారు. కృష్ణమూర్తి వెంటనే లేచి తన భార్యకు చెప్పడానికి లోపలికి వెళ్ళగా, ఇంతలో సత్యవతమ్మ భోజనం ముగించుకుని బయటకు రాగా రంగన్నబాబు ఆమెకు విషయం చెప్పాడు. అంతటా సత్యవతమ్మ ఒక ఆకులో వంకాయ కూర పెట్టి రంగన్నబాబుకు ఇవ్వడం జరిగినది. రంగన్నబాబు వంకాయ కూర పొట్లము తీసుకుని వెళ్ళారు. మళ్ళీ సాయంత్రము రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, అయ్యగారు, మీరు ఇంట్లో వండిన వంకాయ కూర మీద శ్రీ స్వామి అమృతం ప్రోక్షించారట. నేను మా ఇంట్లో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు నా మీదను మీరు ఇచ్చిన వంకాయ కూర మీద స్వామి అమృతం చల్లారు అని చెప్పారు. కృష్ణమూర్తి మధ్యాహ్నం రంగన్నబాబుకు వంకాయ కూర ఇవ్వగా పాత్రలో నిమ్మకాయ అంత కూర మాత్రం మిగిలి ఉన్నది. సాయంత్రం మరలా చూడగా నలుగురికి సరిపడా వంకాయ కూర ఉన్నది. ఈ విషయాన్ని రంగన్నబాబుకు చెప్పగా వారు కృష్ణమూర్తితో, స్వామి దయ వలన వంకాయ కూర అక్షయముగా మారినది కావున వంకాయ కూరను రాత్రికి మీరు తిరిగి భోజనంలో తీసుకోండి అని చెప్పారు. ఈ సంఘటన కృష్ణమూర్తి దంపతులను ఆశ్చర్యపరిచినది. నరసింహ శతక పఠనము. 1960
దశకములో ఏలూరులో మోతే ఇంటి పేరున కొన్ని కుటుంబములు కలవు. వారిలో రావ్ బహదూర్ శ్రీ మోతే నరసింహారావు గారు ఒకరు. వారు శనివారపుపేట జమీందారు. వారు ఏలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరుగా పదవులను నిర్వహించి, అటు ప్రభుత్వ మన్ననలను, ఇటు ప్రజల మన్ననలను అందుకున్నారు. నరసింహారావు గారు మంచి పట్టుదల, కార్యదీక్ష కలవారు. అనేక దాన ధర్మములను చేశారు. చివరకు ఆయన వేదాంతి అయి చివరి దశలో జ్ఞానిగా జీవించాడు. ఈయన ఇంటికి వచ్చిన వారికి దైవభక్తిని, వేదాంతమును బోధించేవారు. ఈయన దర్శనానికి అనేక మంది స్త్రీలు, పురుషులు నిత్యము వచ్చేవారు. ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆయన దర్శనార్థం వెళ్లి సంభాషించేవారు. వీరా సమయములో భగవద్ధ్యానములో ఉండేవారు. చర్మదశలో వీరు మేడ మీద నుంచి క్రిందకి వచ్చేవారు కాదు. ఒక రోజున చైర్మన్ పదవి నిర్వహించి ఇంటికి వచ్చి, "ఈ రోజు నుండి నేను క్రిందకి రాను. భగవద్ధ్యానములో గడుపుతానని" చెప్పి మేడ ఎక్కారట. మేడ ఎక్కిన నాటి నుండి పదవులకు స్వస్తి చెప్పారు. వీరి చర్మావస్థ మేడ మీదనే జరిగినది. ఈ విధముగా 80 సంవత్సరాలు జరిగినది. కొంతకాలం ఆహారం మానేసి ఇడ్లీ పుచ్చుకునేవారు. సర్వకాల సర్వావస్థల యందు భగవద్ధ్యానం చేసేవారు. ఒక రోజున రంగన్న బాబు, కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. కొంతసేపు సంభాషణ చేసిన తర్వాత రంగన్న బాబు కృష్ణమూర్తితో, "అయ్యగారు, ఈ రోజున మనము నరసింహారావు గారి ఇంటికి వెళ్ళాలి. అక్కడ మీరు నరసింహ శతకము చదవాలి. ఇది శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క ఆజ్ఞ. నేను సాయంత్రం 6 గంటలకు వచ్చి మిమ్ములను తీసుకువెళ్తాను" అని పలికిరి. అంతటా కృష్ణమూర్తి రంగన్న బాబుతో, "నేనేమిటి అంతటి వ్యక్తి దగ్గర చదవడమేమిటి? నరసింహారావు గారిలో నేను ఎన్నో వంతు ఏ ఏనుగుకు దోమకు ఎంత వ్యత్యాసమో ఆయనకు నాకు అంత వ్యత్యాసమున్నది. ఆయన మహావేదాంతి, జ్ఞాని, భక్తుడు. నేను అల్పుడను. ఆయన ప్రశ్నలు అడిగితే నేనేమి సమాధానము చెప్పగలను" అని అన్నాడు. అంతట రంగన్న బాబు కృష్ణమూర్తితో, "మీరు శ్రీరామచంద్ర ప్రభు ఆజ్ఞ ప్రకారం చదువుతున్నారు. ఒకవేళ ఆయన మిమ్ములను ఏమైనా ప్రశ్నించినా స్వామివారు దానికి సమాధానము మీ వాక్కు ద్వారా చెబుతారు. మీరు ప్రారంభములో గణపతిని ప్రార్థించి శతకము చదువుట ప్రారంభించే లోపలే స్వామివారు మీ హృదయంలో ప్రవేశించి ఆయన ప్రశ్నలు వేస్తే సమాధానం ఇస్తారు. మీరేమీ భయపడనవసరం లేదు" అని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు కృష్ణమూర్తి, రంగన్న బాబు నరసింహారావు గారి మేడ మీదకు చేరుకున్నారు. నరసింహారావు గారు ఉభయులను పలకరించి కూర్చోమని ఆసనములు ఇచ్చారు. రంగన్న బాబు నరసింహారావు గారితో, "కృష్ణమూర్తి గారు నరసింహ శతకము పారాయణ చేస్తారు. నరసింహారావు గారు నరసింహారావు గారితో, "కృష్ణమూర్తి గారు నరసింహ శతకం పారాయణ చేస్తారు, వినండి" అని పలికిరి. నరసింహారావు దానికి అంగీకరించినట్లుగా తల ఊపారు. వెంటనే రంగన్న బాబు కృష్ణమూర్తి వైపు చూసి, "అయ్యగారు పారాయణ చేయండి" అని అన్నారు. అప్పుడు కృష్ణమూర్తి నరసింహ శతకము పారాయణ చేయడానికి ఉపక్రమించి గణపతి ప్రార్థన చేయుచుండగా హృదయము ఎంతో ఆనంద పరవశమైనది. శ్రీ నరసింహ శతక పారాయణ మొదలు నుంచి చివరకు పూర్తయ్యేసరికి ఒక పద్యము నుండి మరొక పద్యములోనికి పోవుచున్న కొలది ఉత్సాహము, కంఠధ్వని ద్విగుణీకృతము కాగా వినేవారికి వీణుల విందు గొలపసాగినది. సుమారు 1:30 గంటల కాలములో పారాయణ పూర్తి అయినది. ఈ మధ్యలో శ్రీ నరసింహారావు గారు కృష్ణమూర్తిని ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. శతక పఠనము శ్రద్ధగా విని ఆనందించి, వేదాంతమంతా ఈ పద్యాలలో ఇమిడి ఉన్నదని అన్నారు. లోపలికి వెళ్ళి రూ. 5 తాంబూలములో పెట్టి తీసుకుని వచ్చి కృష్ణమూర్తికి ఇవ్వబోయారు. అంతట కృష్ణమూర్తి, "స్వామివారి అనుజ్ఞతో వచ్చి చదివాను. డబ్బు మీద ఆపేక్షతో రాలేదని చెప్పి ఆ దక్షిణను తీసుకోవడానికి నిరాకరించాడు." ఆ విషయంలో కృష్ణమూర్తికి నరసింహారావు గారికి వాదోపవాదములు జరిగాయి. కృష్ణమూర్తి ఎంత చెప్పినా ఆయన పట్టుదల విడిచేటట్లు లేదు. అప్పుడు నరసింహారావు కృష్ణమూర్తితో, "నేను నరసింహ శతకం విన్నందున సంతోషముతో సంతోషముతో సంతోషంతో ఇస్తున్నాను అని పలుకుచూ భగవదర్పితముగా ఇస్తున్నానని అన్నారు. ఇంతవరకు ఆ వాదోపవాదాలతో కలగచేసుకొని రంగన్న బాబు హఠాత్తుగా లేచి కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి, "అయ్యగారు,
మీ వాదోపవాదాలు విన్నాను. నరసింహారావు గారు భగవదర్పితముగా ఇస్తున్నానని అంటున్నారు. కాబట్టి మీరు పుచ్చుకోండి. తదుపరి విషయం నేను చెబుతాను అని అన్నారు. రంగన్నబాబు గారి ఆజ్ఞ ప్రకారం రూ. 5 దక్షిణ కృష్ణమూర్తి పుచ్చుకున్నాడు. నరసింహారావు గారి మేడ నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో రంగన్నబాబు కృష్ణమూర్తితో, "అయ్యగారు, నరసింహారావు గారు ఇచ్చిన రూ. 5కు ఎన్ని కొబ్బరికాయలు వస్తే అన్ని తీసుకోండి. ఆ కాయలను మీ ఇంటికి సమీపంలో ఉండే శ్రీ మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో కొట్టండి. ఇది శ్రీరామచంద్రపు స్వామి వారి ఆజ్ఞ" అని చెప్పారు. కృష్ణమూర్తి ఆ రూ. 5కు కొబ్బరికాయలను కొని శ్రీ మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో కొట్టాడు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి తమ దర్శనానికి రమ్మని కబురు పంపుట. రంగన్న బాబు గారితో కృష్ణమూర్తికి పరిచయం కలగక ముందు సత్యవతమ్మ కాపురానికి వచ్చిన కొత్తలో బహుశా 1935, 39 సంవత్సరముల మధ్యలో కృష్ణమూర్తి పెద్ద తాతయ్య గారి భార్య కృష్ణమూర్తికి తెలియకుండానే మా మనవడికి మగపిల్లవాడు జన్మించినట్లయితే అంతర్వేది నరసింహస్వామి దర్శనార్థము అంతర్వేది నరసింహస్వామి దర్శనార్థము వస్తాడని స్వామికి మొక్కుకున్నది. రంగన్న బాబుతో కృష్ణమూర్తికి పరిచయం కలిగి పుత్ర సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత ఒకరోజు కృష్ణమూర్తి తన స్వగ్రామమైన చాటపర్రు వెళ్ళినప్పుడు పెద్ద తాతయ్య భార్య తన మొక్కును కృష్ణమూర్తికి తెలియజేయడం జరిగినది. ఆవిడ తన మొక్కును చెప్పేటప్పటికి కృష్ణమూర్తి కుమారునకు 2 సంవత్సరముల వయసు. కృష్ణమూర్తికి కుమారుడు జన్మించిన 10 సంవత్సరములకు కుమార్తె జన్మించడము జరిగినది. కృష్ణమూర్తి కుమార్తెకు 1.5 సంవత్సరముల వయసులో ఉండగా పెద్ద మామ మరణించారు. ఒకరోజు కృష్ణమూర్తి తన పెద్ద మామ్మ మొక్కు విషయము రంగన్నబాబుకు చెప్పగా, వారు అంతర్వేది నరసింహస్వామిని దర్శించమని చెప్పాడు. కృష్ణమూర్తి అంతర్వేది నరసింహస్వామిని దర్శించుటకు బయలుదేరే ముందు రోజు రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, "అయ్యగారు, మీరు అంతర్వేది నరసింహస్వామిని దర్శించి వచ్చేటప్పుడు ద్వారక తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని రండి. మీరు అంతర్వేది నుండి వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి తన దర్శనానికి వచ్చి వెళ్ళమని, ఆ విషయాన్ని మీకు చెప్పమని నన్ను కోరాడు. కనుక ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాను" అని అన్నారు. అంతట కృష్ణమూర్తి అంతర్వేది నరసింహస్వామిని దర్శించి వచ్చేటప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఏలూరు వచ్చాడు. కుమారుని ఉపనయన వివాహ నిశ్చయము. 1962వ సంవత్సరంలో ఒకరోజు రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి మాట్లాడుచూ, "అయ్యగారు, మీకు మేనరిక సంబంధము ఎట్లా జరిగిందో అట్లే నీ కుమారునకు కూడా మేనమామలు తన కుమార్తెలను చేసుకోమని కబురు చేస్తారు. మీరు మేనరికం వద్దని అనకండి" అని చెప్పారు. రంగన్నబాబు ఈ మాట చెప్పిన 1 సంవత్సరమునకు కృష్ణమూర్తి మామగారైన మైలవరపు వెంకటప్పయ్య కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, "కుర్రవాడి ఉపనయనము ఎప్పుడు చేస్తావు" అని ప్రశ్నించాడు. మళ్ళీ కృష్ణమూర్తి మామగారు పినతల్లి భర్త అయిన శలాక శ్రీరాములు గారు 15 రోజుల తర్వాత కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. బాబాయి అయిన శలాక శ్రీరాములు కృష్ణమూర్తితో మాట్లాడుచూ, "నీ పెద్ద బావమరిది కుమార్తెను గాని, చిన్న బావమరిది కుమార్తెను గాని నీ కుమారునికి ఇస్తారట. వారిద్దరిలో ఎవరి కుమార్తెను చేసుకున్నా వారికి ఇష్టమేనట. ఎవరిని చేసుకున్నా సరే ఆలోచించి చెప్పండి" అని పలికారు. అంతట కృష్ణమూర్తి ఆలోచించుకుని రేపు చెప్తాను అని వారికి చెప్పి పాఠశాలకు వెళ్ళాడు. సాయంత్రం ఆ విషయాన్ని కృష్ణమూర్తి తన భార్యకు చెప్పగా ఆమె కూడా ఆలోచించి చెప్తాను అని అన్నది. మర్నాడు సత్యవతమ్మ తన చిన్న తమ్ముడి కూతురును చేసుకుందామని కృష్ణమూర్తితో చెప్పినది. అంతట కృష్ణమూర్తి, "నీ పెద్ద తమ్ముని కూతురును ఎందుకు చేసుకోకూడదు" అని సత్యవతమ్మ ప్రశ్నించగా ఆమె ప్రత్యుత్తరమిస్తూ, "నా పెద్ద తమ్ముడు ఏనాడు మాట వరుసకైనా మా అమ్మాయిని చేసుకోండి అని అనలేదు. చిన్న తమ్ముడు కూతురు శకుంతల పుట్టినప్పుడు ముద్దు కుడుం ముద్దు కుడుములు రోజున ముద్ద కుడుముల రోజున నేను పేరంటాలకు వెళ్ళగా అక్కడ మన అబ్బాయి ఆడుకుంటూ, 'అత్తయ్య, నాకు అప్పచ్చి పెట్టవా' అని చినమరదలిని అడగగా ఆమె నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే పెడతాను అని అన్నది.
అప్పచ్చి మీద ఆపేక్ష చేత మన అబ్బాయి ఆ పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఇలా జరిగినది కనుక చిన్న తమ్ముడు కుమార్తెనే చేసుకుందాము అని తన అభిప్రాయమును తెలిపినది. మర్నాడు కృష్ణమూర్తి మామగారు, బాబాయి గారు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. కృష్ణము మర్నాడు కృష్ణమూర్తి మామగారు, బాబాయి గారు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. కృష్ణమూర్తి తన కుమారునకు చిన్న బావమరిది కుమార్తెను చేసుకుంటామని తెలిపాడు. రంగన్న బాబుతో కృష్ణమూర్తికి పరిచయం కలిగిన నాటి నుండి ఈ గ్రంథ రచన జరిగే వరకు శ్రీరామచంద్ర ప్రభువుల వారి అనుగ్రహముతో జరిగిన అద్భుత సంఘటనల గురించి బంధువులు ఎవరికీ కృష్ణమూర్తి చెప్పలేదు. గుంటూరులో శ్రీ భావన్నారాయణ మేడపై జరిగిన అద్భుత సంఘటన. కృష్ణమూర్తి కుమారుని వివాహ ముహూర్తము స్వస్తి శ్రీ చంద్రమాన ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ శుక్రవారము సూర్యోదయాది అనగా మార్చి 23, 1962 రాత్రి 1:34 స్వాతి నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు నిర్ణయింపబడినది. అప్పటికి రంగన్నబాబు చీరాల నుంచి గుంటూరుకు వచ్చి భావన్నారాయణ ఇంట్లో ఉన్నారు. కృష్ణమూర్తి గుంటూరు వెళ్ళి రంగన్నబాబు గారిని కలిసి తన కుమారుని ఉపనయన వివాహములకు రావాల్సినదిగా ఆహ్వానించాడు. అంతటి రంగన్న బాబు కృష్ణమూర్తితో కొంతసేపు సంభాషించి, అయ్యగారు ఉండండి, ఎల్లుండి మనిద్దరం కలిసి వెళ్దాము అని అన్నారు. ఆ రోజు రాత్రి కృష్ణమూర్తి రంగన్న బాబు గారు ఉంటున్న భావన్నారాయణ గారి మేడ మీద పడుకున్నాడు. కృష్ణమూర్తికి కొంచెం కునుకు పట్టగా ఇంతలో శరీరంపై వర్షపు చినుకులు జలజల రాలినవి. ఏమిటి చినుకులు పడుతున్నాయి? గది లోపల చినుకులు ఎలా పడతాయి అని కృష్ణమూర్తి అనుకుంటున్నాడు. కాని కృష్ణమూర్తి రంగన్నబాబు గారిని పిలవలేదు, మరియు చెప్పలేదు. వారు నిద్రలో ఉన్నారో, మెలకువగా ఉన్నారో తెలియదు. తెల్లవారుజామున ఉదయం 4:30 గంటల ప్రాంతంలో రంగన్నబాబు, అయ్యగారు లేవండి, స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకుందుగాని అని కృష్ణమూర్తిని లేపినారు. కృష్ణమూర్తి లేచి చూడగా పక్క నిండా అక్షింతలు, బట్టలు పసుపు రంగుతో నిండి ఉన్నాయి. పక్క వేసిన పరుపుకు గాని దిండుకు గాని పసుపు అంటలేదు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన కృష్ణమూర్తి రంగన్న బాబుకు జరిగిన విషయాన్ని చెప్పాడు. రంగన్న బాబు కృష్ణమూర్తి బట్టలను పరిశీలించి, అయ్యగారు, రాత్ర మీ మీద పడిన చినుకులు అమృతపు చినుకులు. శ్రీరామచంద్ర ప్రభువు నీ మీద అమృతమును ప్రోక్షించి అక్షింతలు పసుపు చల్లి మిమ్మలను ఆశీర్వదించారు. స్వామివారి నుండి వర్షించిన దయ ఎవరికీ జరగదు. మీ జన్మ సుకృతము. ఈ ఈ బట్టలు వదిలేసి సంచిలో ఉంచండి. వేరొక బట్టలు ఎవరు చూడకుండా వెంటనే ధరించండి అని చెప్పి అప్పటికప్పుడే కృష్ణమూర్తి బట్టలను మార్పించారు. ఇంకన వారు మాట్లాడుచు, అయ్యగారు, మనము ఏలూరు వెళ్ళిన తర్వాత ఈ బట్టలను చాకలికి వేయవద్దు. బావి వద్ద పెద్ద బకెటులో ఈ బట్టలను నానబెట్టి పసుపు అంతా పోయేదాకా జాడిచ్చి ఆ నీరు ఎవరూ తొక్కకుండా చెట్టు మొదల్లో పోయండి. అక్షింతలను కూడా చెట్టు మొదలలో పోయండి. ఈ బట్టలు ఆరేసిన తర్వాత చాకలికి వేయండి అని చెప్పారు. రంగన్న బాబు గారి ఆజ్ఞ ప్రకారం కృష్ణమూర్తి అక్షింతలను బట్టలను నీళ్ళల్లో జాడించి ఆ నీరును సువర్ణ గన్నేరు చెట్టు మొదల్లో పోశారు. కృష్ణమూర్తి రంగన్న బాబును ఏలూరు తీసుకుని వచ్చేటప్పుడు ఉపనయన వివాహ శుభముహూర్త కార్యక్రమము ఇంకా 15 రోజులు ఉన్నాయి. ఉపనయనము రోజున సీతామహాదేవి దర్శనమిచ్చి వడ్డించిన విధము. ఉపనయనము రేపటి రోజు అనగా కృష్ణమూర్తి బంధువులు, స్నేహితులను భోజనానికి రమ్మని పిలిచారు. కృష్ణమూర్తి గారి ఆహ్వానాన్ని మన్నించి ఉపనయనము రోజున అందరూ వచ్చారు. 2 పంక్తులు భోజనం చేశారు. 3వ పంక్తికి బంధుమిత్రులు కూర్చున్నారు. కృష్ణమూర్తి బంధువులలోని ఆడవారు, మగవారు వడ్డించుచున్నారు. ఇంతలో సత్యవతమ్మ వడ్డించుటకు బయలుదేరినది. ఆమె వెనుక ఎవరో ఒక వ్యక్తి వస్తున్నట్లు గల్లు గల్లుమని శబ్దము వినిపించసాగినది. అంతటా సత్యవతమ్మ వెనకకు తిరిగి చూడగా ఒక స్త్రీ చేతిలో చిన్న గరిట పుచ్చుకుని వడ్డిస్తున్నట్లుగా లీలగా కనిపిస్తున్నది. ఆమె గిన్నెలో ఏమి తెచ్చి వడ్డిస్తున్నదో కనిపించలేదు.
వెంటనే సత్యవతమ్మ కృష్ణమూర్తి వద్దకు వచ్చి, ఎవరో ఒక స్త్రీ కొత్త వ్యక్తిగా ఉన్నారు. నేను వడ్డించుచుండగా నా వెనుకనే వస్తూ వడ్డించుచున్నది. ఆమె గిన్నెలో ఏమి ఉన్నదో నాకు కనిపించటలేదని చెప్పారు. ఆ స్త్రీ ఎవరో కనుక్కుంటాను అని కృష్ణమూర్తి పలికి అటు భూమి వైపు చూడగా అక్కడ కుంకుమ కనిపించసాగినది. ఏ వైపు చూసినా అక్కడ కుంకుమ కనిపించసాగినది. వంటిల్లు, వసార, పెండ్లి పందిరి ఎక్కడ చూసినా భూమి మీద కుంకుమ కనిపించసాగినది. అంతటా కృష్ణమూర్తి తన భార్య సత్యవతమ్మకు ఈ దృశ్యము చూపించాడు. మిగతా వారికి ఈ దృశ్యం కనిపించలేదు. వారంతా వడ్డనలో ఉన్నారు. కృష్ణమూర్తి ఈ విషయాన్ని రంగన్నబాబు గారికి విన్నవించగా వారు స్వామిని అడిగి చెబుతానని అన్నారు. మర్నాడు రంగన్నబాబు కృష్ణమూర్తితో సీతామహాదేవి స్వయంగా వచ్చి వడ్డనలో పాల్గొన్నారని స్వామి చెప్పారు. ఆమె వచ్చినదని నిదర్శనముగా కుంకుమ దర్శనం మీకైనది అని చెప్పారు. కృష్ణమూర్తి దంపతుల యందు ఇంత పరిపూర్ణ కటాక్షము అనుగ్రహించినందుకు కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారలు సీతారాముల వారికి నమస్కారము చేసుకుని ఆనంద పరవశులైనారు. పరమాత్ముని లీలలు వర్ణనాతీతములు గదా! కుమారుని వివాహ కాలములో సదస్యము నాడు జరిగిన మహిమ. వివాహ సంబంధము నిశ్చయమైన నాటి నుండి కృష్ణమూర్తి గారి మామగారు ప్రతిరోజు ఒక వారము వరకు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి సదస్యము నాడు ఏమి ఇస్తావు అని అడిగేవారు. అప్పటికి సదస్యము 10 రోజులు ఉన్నది. అప్పటి సంగతి ఇప్పుడు ముందుగా చెప్పను అని కృష్ణమూర్తి సమాధానం చెప్పి చ సిం అప్పటి అప్పటి సంగతి ఇప్పుడు ముందుగా చెప్పను అని కృష్ణమూర్తి సమాధానం చెప్పినను వినక కృష్ణమూర్తి ఇంటికి తరచుగా వచ్చి అడిగేవారు. ఒక రోజున మరలా ఆయన వచ్చి కృష్ణమూర్తిని అడుగగా, ఎక్కువ మంది వస్తే తక్కువ ఇస్తాను, తక్కువ మంది వస్తే ఎక్కువ ఇస్తానని సమాధానము చెప్పాడు. శ్రీరామచంద్ర ప్రభువు అనుగ్రహ ఫలితముగా వివాహము కృష్ణమూర్తి గారి చిన్న భావమరిది కుమార్తె శకుంతలతో నిర్విఘ్నముగా జరిగినది. వివాహ వేదిక వద్దకు రంగన్నబాబు వచ్చి వివాహం పూర్తయ్యే వరకు ఉండి వధూవరులను ఆశీర్వదించారు. వివాహానంతరము పెండ్లి కుమార్తె వారు వేద పండితులకు ఒక శాలువా, ₹2 ఇచ్చి సత్కరించిరి. పెండ్లి కుమారుని వారు నిర్వహించాల్సిన సదస్యము 3వ రోజున ఏర్పాటు చేయదలిచారు. సదస్యము రేపు అనగా కృష్ణమూర్తి రంగన్నబాబును కలిశాడు. అప్పుడు రంగన్నబాబు మందా జగన్నాథరావు గారింట్లో ఉన్నారు. కృష్ణమూర్తి వివాహం ముందు నుంచి తన మామగారు సదస్యము నాడు ఎంత ఇస్తావు అని అడిగిన విషయాలన్నీ రంగన్నబాబుకు విన్నవించాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి వెంట గుడివాడ గ్రామవాసి బాబాయి అయిన సలాక శ్రీరాములు ఉన్నారు. అప్పుడు రంగన్నబాబు కృష్ణమూర్తితో, అయ్యగారు, రేపటి రోజున సదస్యము ఉందా? సరే, శ్రీరామచంద్ర ప్రభువును అడిగి చెబుతాను. పెండ్లి కుమార్తె వారు శాలువలు పంచితే మనము తాంబూలములో పైకము పెట్టి ఇంతకు మునుపు ఎవరు ఇవ్వనంతగా ఇచ్చి సత్కరిస్తాము. మీరు ధైర్యముగా ఉండండి అని చెప్పారు. అంతటా రంగన్నబాబు 10 నిమిషాలు కళ్ళు మూసుకుని తర్వాత కృష్ణమూర్తితో మాట్లాడుచు, అయ్యగారు, వచ్చిన వేద పండితులను 3 భాగాలుగా విభజిద్దాము. అందులో మొదటి శ్రేణి వారికి ₹8, రెండవ శ్రేణి వారికి ₹5, మూడో శ్రేణి వారికి ₹2 ఇవ్వమని శ్రీరామచంద్ర ప్రభువు చెప్పారు అని అన్నారు. మర్నాడు సదస్యము ప్రారంభమైనది. వివాహ కాలములో వచ్చిన 28 మంది వేద పండితులకు అదనముగా 7 రాగా మొత్తం 35 మంది సదస్యమునకు వచ్చారు. శాస్త్ర పండితులు 15 మంది వచ్చారు. సామాన్యులు 12 మంది వచ్చారు. కృష్ణమూర్తికి సత్కరించాల్సిన సమయం ఆసన్నమైనది. కృష్ణమూర్తి వద్దనున్న పైకము తాంబూలములో సర్దుచుండగా మండా జగన్నాథరావు గారు కృష్ణమూర్తి వద్దకు వచ్చి రంగన్నబాబు ఇమ్మన్నాడని ఒక సంచినిచ్చి కృష్ణమూర్తి ప్రక్కన కూర్చున్నాడు.
ఆయన ఆ సంచిలోని సొమ్మును పరిశీలించకూడదని, ఎంత పైకము ఉన్నదో లెక్క పెట్టకుండా, వచ్చిన పండితులకు వరుస క్రమంలో సంచిలో నుంచి తీసి ఇమ్మని చెప్పారు. అప్పుడు కృష్ణమూర్తి తన బాబాయ్ గారిని పిలిచి, "ఈ సంచిలో ఎంత పైకము ఉన్నదో బయటకు తీసి లెక్క పెట్టకుండా, నీ చెయ్యి లోపలకు పోనిచ్చి, వచ్చిన సొమ్మును నాకు ఇస్తూ ఉండమని" చెప్పాడు. బాబాయి మొదట సంచిలో చేయి పెట్టి తీయగానే రూ. 10 కాగితం వచ్చినది. అది చూసి కృష్ణమూర్తి, "బాబాయి, ఒరేయ్ కృష్ణ, ఇదేమిట్రా? ఇదివరకు జమీందారులు గాని, లక్షాధికారులు గాని సదస్యము నాడు తాంబూలంలో పెట్టి ఇంత పెద్ద పైకం ఇవ్వడం నేనెక్కడా చూసి ఉండలేదు" అని అంటూ ఆ సంచిలో తన చేతిలో ఉన్న రూ. 10 నోటు ఉంచి, అందులో నుండి తిరిగి చెయ్యి తీయలేక గజగజ వణుకుచుండిరి. అంతట కృష్ణమూర్తి బాబాయి గారి స్థితిని చూసి, పక్కనే ఉన్న జగన్నాథరావు గారిని, "మీరు సంచిలో నుంచి పైకము తీసి ఇవ్వమని కోరగా, వారు బాబాయ్ వద్ద ఉన్న సంచిని తీసుకొని పైకము తీసి ఇవ్వసాగిరి. వేద పండితులను సత్కరించేటప్పుడు రూ. 5, రూ. 2, రూపాయి కాగితాలు సంచిలో నుంచి వచ్చాయి. శాస్త్ర పండితులను సత్కరించేటప్పుడు రూ. 5 కాగితాలు వచ్చాయి. మూడో గ్రేడు మూడో గ్రేడ్ వారిని సత్కరించేటప్పుడు రూ. 2 కాగితాలు వచ్చాయి. వేద పండితులను సత్కరించే సమయంలో కృష్ణమూర్తి మామయ్య గారు గాని, బావమరిది గాని అచ్చట లేరు. సదస్యము పూర్తి అయిన తర్వాత వారు వచ్చారు. వేద శాస్త్ర పండితులందరూ ఇంతకు మునుపు లక్షాధికారుల ఇళ్లలోనూ తమను ఎవ్వరు ఈ విధముగా సత్కరించలేదని కృష్ణమూర్తితో అని సంభ్రమాశ్చర్యమునకు గురి అయ్యారు. అంతట కృష్ణమూర్తి, "ఇదంతయు భగవంతుని చిద్విలాసము తప్ప నాదేమియూ లేదని" పలికాడు. సదస్యం పూర్తి అయిన తర్వాత మండా జగన్నాథరావు ఆ సంచిని తీసుకువెళ్లారు. మర్నాడు కృష్ణమూర్తి శ్రీ రంగనబాబు గారిని కలిశాడు. అప్పుడు రంగనబాబు కృష్ణమూర్తితో మాట్లాడుచూ, "సదస్యము నాడు అదనముగా వచ్చిన 7 వ్యక్తులు సప్త ఋషులని, వారు వేద పండితుల రూపంలో వచ్చారని, జగన్నాథరావు గారి రూపంలో సంచి తెచ్చిన వ్యక్తి కుబేరుడని చెప్పారు. శ్రీ రామచంద్ర ప్రభువు సీతామహాదేవి వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారని, వారి అనుజ్ఞతో సప్త ఋషులు, కుబేరుడు వచ్చారని రంగన్నబాబు తెలిపారు. రంగన్నబాబు చెప్పే వరకు కృష్ణమూర్తికి ఈ మహిమ తెలియదు. ఆ పరమాత్ముని మహిమలు వర్ణించుట ఎవరి తరము? రంగన్నబాబు కృష్ణమూర్తి కుమారుని వివాహమునకు గుంటూరు నుంచి 15 రోజుల ముందు వచ్చి, వివాహానంతరము ఒక 15 రోజులు ఏలూరులో ఉండి, కృష్ణమూర్తి కుటుంబస్థులను అనేక విధములుగా శ్రీరామచంద్రుని అనుగ్రహ పాత్రులుగా చేసి తిరిగి గుంటూరు వెళ్ళడము జరిగినది. వైకుంఠ ఏకాదశి నాడు కృష్ణమూర్తికి సుస్థి చేయుట. 1963 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి నాడు రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కృష్ణమూర్తి ఇంట్లో ఉండి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యము గురించి ప్రస్తావించారు. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఉపవాసం చేస్తారని, ఏకాదశి నాడు మరణించిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని చెప్పుచూ కృష్ణమూర్తితో, "అయ్యవారు అయ్యవారు, మీరు ఈరోజు ఉపవాసమా?" అని ప్రశ్నించారు. అంతట కృష్ణమూర్తి, "ఈరోజు నాతో పాటు అమ్మగారు కూడా ఉపవాసం ఉంటారు" అని సమాధానం చెప్పాడు. తర్వాత రంగన్నబాబు మాట్లాడుచూ, "ఈరోజు శంకర్ మఠంలో సప్తాహము జరుగుచున్నది. భజన సంకీర్తనలు కూడా ఉన్నాయి. మనము 3 గంటలకు వెళ్దాము. నేను మరలా వస్తాను. సిద్ధముగా ఉండండి" అని పలికి వెళ్ళారు. 2 గంటల సమయంలో రంగన్నబాబు వచ్చి, "అయ్యగారు ఫలహారం చేశారా? ఇవిగో శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు ఫలహారము, పండ్లు పంపారు" అని చెప్పి సంచిలో నుంచి 4 బత్తాయి పళ్ళు, 5 యాపిల్ పళ్ళు మరియు అరటి ఆకులో ఉంచబడిన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చి, "1 గంటలో నేను వస్తాను. సిద్ధముగా ఉండండి" అని వెళ్ళారు. కృష్ణమూర్తి, అతని భార్య ఆ ప్రసాదమును, పండ్లను స్వీకరించారు. ఇంతలో రంగన్నబాబు 3 గంటలకు వచ్చారు. కృష్ణమూర్తి వారితో పాటు వెళ్ళడానికి పంచెకట్టి, బనీను వేసుకుని, చొక్కా వేసుకోవడానికి ఉద్యుక్తుడు కాగా, శరీరం మీద చీమలు పాకినట్లు అనిపించసాగినది. బనీను విప్పి చూడగా ఏమీ కనిపించలేదు.
ఈ విషయాన్ని ఈ తొలుత రంగన్న బాబు గారికి చెప్పలేదు. తిరిగి బనీను, చొక్కా వేసుకుని వారి అబ్బాయి వెంట రాగా, బాబుగారి వెంట బయలుదేరాడు. ఇంటి నుండి 100 గజాలు దూరం వెళ్ళగా, కృష్ణమూర్తికి శరీరమంతా చీమలు పాకినట్లు అనిపిస్తే, అక్కడ గోకుచున్నాడు. కళ్ళు తిరిగిపోచున్నవి. అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నాడు. తలు కళ్ళు తిరిగిపోచున్నవి. అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నాడు. అంతటా రంగన్న బాబుకు ఈ విషయాన్ని చెప్పాడు. రంగన్న బాబు కృష్ణమూర్తి అవస్థ చూసి, పైత్యము వలన ఈ దురద వచ్చినది. మీరు డాక్టర్ గారి దగ్గర ఒక ఇంజెక్షన్ చేయించుకోండి తగ్గిపోతుంది అని పలికారు. అలా మాట్లాడుతూనే డాక్టర్ గారి దగ్గరకు పోయారు. అప్పటికి డాక్టర్ గారు అప్పటికి డాక్టర్ గారు 3 రోజుల క్రిందట తిరుపతి వెళ్లారట. రంగన్న బాబు కృష్ణమూర్తితో ధైర్యముగా ఉండండి, ఒక ఇంజెక్షన్ చేయించుకోండి తగ్గిపోతుంది అని చెప్పి, తను మరలా వస్తానని చెప్పి వెళ్లారు. ఇంతలో ఇంతలో కాంపౌండర్ వచ్చి కృష్ణమూర్తిని చూసి, డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ మోతే గణేశ్వరరావు గారి ఇంటికి రిక్షా ఎక్కించి పంపారు. అప్పటికి కృష్ణమూర్తి శరీరము ఉబ్బిపోయి స్పృహ కోల్పోయాడు. మోతే గణేశ్వరరావు కృష్ణమూర్తిని పరీక్షించి ఆందోళన పడి రావి వెంకట్రావు హాస్పిటల్‌కి రిక్షాలో పంపారు. అప్పటికి కృష్ణమూర్తికి కొద్దిగా స్పృహ వచ్చినది. వెంకట్రావు, వారి కుమారుడు ఒకేసారి చెరొక చేతికి ఇంజెక్షన్ చేసి ఇంటికి తీసుకువెళ్ళి బ్రాందీ పొయ్యమని చెప్పారు. కృష్ణమూర్తిని రిక్షాలో ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలో పూర్తి స్పృహ వచ్చినది. 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన కృష్ణమూర్తి 4 గంటలకల్లా ముగ్గురు డాక్టర్ల ఇళ్ళకు పోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య పేరంటానికి వెళ్ళి ఉన్నది. రిక్షావాడు కృష్ణమూర్తిని ఇంట్లో దింపి పేరంటం జరిగే ఇంటికి వెళ్ళి సత్యవతమ్మకు కృష్ణమూర్తి విషయం చెప్పడంతో ఆమె ఇంటికి వచ్చేసింది. వెంటనే కృష్ణమూర్తి అత్తమామలు, బావమరుదులు, బంధువులు, చుట్టూ ప్రజలు ఇంటి చుట్టూ చేరారు. డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ మోతే గణేశ్వరరావు, డాక్టర్ వెంకట్రావు గారితో ఫోన్‌లో మాట్లాడి కృష్ణమూర్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. అప్పటికి రాత్రి 7 గంటల సమయం. ఆయన 4 మాత్రలు ఇచ్చి, 2 గంటల విరామముతో ఆ మాత్రలు వాడమని, బ్రాందీ మాత్రం వాడవలదని, నీరసముగా ఉంటే బార్లీ గానీ, కాఫీ గానీ తాగమని చెప్పారు. రాత్రి 10 గంటల సమయములో బంధువులందరూ వారి ఇళ్ళకు వెళ్ళగా, కృష్ణమూర్తి కాఫీ తాగి పడుకున్నాడు. ఇంతలో రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. అప్పుడు రాత్రి 11 గంటల సమయం. రంగన్న బాబు మాట్లాడుచూ, అయ్యగారు, నేను మరలా హాస్పిటల్‌కి వచ్చాను. మీరు అచ్చట లేరు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అంతా శ్రీరామచంద్ర ప్రభువుల వారి దయ. శ్రీరామచంద్ర ప్రభువు నాతో అంతా చెప్పారు. మీకు భయం లేదు. మీకు విభూది ఇవ్వమన్నారు అని చెప్పుచూ ఆ విభూతిని నా ముఖమునందు, గుండెలకు, చేతులకు, పొట్టకు రాస్తూ నోరు తెరవమని కొంత విభూదిని నోట్లో వేశారు. ఒక గంట సేపు కృష్ణమూర్తి, రంగన్న బాబు మాట్లాడుకున్నారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో రంగన్న బాబు రేపు మరలా వస్తానని చెప్పి వెళ్ళారు. మర్నాడు కృష్ణమూర్తికి కులాసాగా ఉన్నందున పాఠశాలకు వెళ్ళాడు. రంగన్న బాబు వచ్చి, అయ్యగారు, ఇక నుంచి మీరు ఉపవాసం ఉండవద్దు అని చెప్పారు. ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్య విషయము ఒకటి ఉన్నది. రంగన్న బాబు కృష్ణమూర్తిని హాస్పిటల్‌లో వదిలి ఎచ్చటికో పోయారు. మరి వారప్పుడే శ్రీరామచంద్ర ప్రభువులనడిగి బాగు చేయవచ్చు కదా అని ప్రశ్న ఉదయించక మానదు. రుణానుబంధాలు తీరకుండా మహనీయులు కర్మను అడ్డుకోరు. ₹1,00,000 బాకీకి ₹100 చెల్లించాలి. కొంతకు కొంతైనా అనుభవించి డబ్బు ఖర్చు అయితే గాని మహనీయులు కల్పించుకోరు. అందువలన రంగన్న బాబు ఉద్దేశ్యపూర్వకముగా కృష్ణమూర్తి గారికి కొన్ని గంటల సమయము దూరముగా ఉండి కొంత బాధను అనుభవింపచేసి ఆ గండాన్ని తప్పించాడు. శ్రీ మండా జగన్నాథరావు ఇంట్లో నరసింహ శతక పఠనము.
1965వ సంవత్సరంలో శ్రీ రంగన్న బాబు ఒకరోజు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, "అయ్యగారు, మీరు ఈ రోజున మండా జగన్నాథరావు గారింట్లో నరసింహ శతక పారాయణ చేయమని శ్రీ రామచంద్ర ప్రభు ఆజ్ఞ" అని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు కృష్ణమూర్తి, అతని భార్య సత్యవతమ్మ, రంగన్న బాబు కలిసి జగన్నాథరావు గారి ఇంటికి వెళ్ళి నరసింహ శతక పఠన మొదలుపెట్టారు. 1 గంట 45 నిమిషాలకు నరసింహ శతక పఠన పూర్తి అయినది. శ్రీరామచంద్ర ప్రభువు రంగన్న బాబు గారికి ద్రాక్ష పళ్ళు ప్రసాదించి, మనిషి ఒక్కింటికి 2 పళ్ళు వంతున అక్కడ ఉన్నవారందరికీ ఇవ్వమని అనగా, ఆ ప్రకారము పంచారు. తర్వాత కృష్ణమూర్తి, సత్యవతమ్మ, రంగన్న బాబు కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరారు. వక్కలగడ్డ వెంకటరత్నం తాతయ్య గారింట్లో నరసింహ శతక పఠనము. 1958వ సంవత్సరంలో కార్తీక మాసం ప్రవేశించుటకు ముందు ఒకరోజు రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి శ్రీ వక్కలగడ్డ వెంకటరత్నం గారింట్లో కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణము చదవాలని శ్రీరామచంద్ర ప్రభువు వారి ఆజ్ఞ అని చెప్పారు. అప్పటినుంచి కృష్ణమూర్తి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివేవాడు. కార్తీక మాసంలో ఒకరోజు కార్తీక పురాణము ఒక అధ్యాయము చదివిన తర్వాత నరసింహ శతక పఠనము చేయడానికి శ్రీరామచంద్ర ప్రభువు అనుమతి ఇచ్చారని రంగన్న బాబు చెప్పి కృష్ణమూర్తిని నరసింహ శతక పఠనము కూడా చేయమన్నారు. అందువలన ఆ రోజు కార్తీక పురాణముతో పాటు నరసింహ శతకములోని 2 లేక 3 పద్యములు పఠనము చేసి శతకాన్ని నెల రోజులలో పూర్తి చేసేవారు. కార్తీక మాసంలో వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము కూడా చదవబడేది. పద్య పఠనము జరుగుచుండగా రంగన్న బాబు మధ్య మధ్య కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులయ్యేవారు. పద్య పఠనము ప్రారంభించిన కొద్దిసేపట్లో రంగన్న బాబు కృష్ణమూర్తితో గగనమందున్న చుక్కల నెంచగా వచ్చు అను పద్యమును స్వామివారు చదవమంటున్నారు. ముందు ఆ పద్యమును చదవండి అని పలికారు. 68 సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూర్యుడై రణముందు బోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబు లియవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, నష్టాంగ యోగంబు లభ్యసింపవచ్చు, కఠినమౌరాళ్ళ మృంగంగవచ్చు, తామరస గర్భ హర పురంధరులకైనా నిన్ను వర్ణింపదరమౌనే నీరజాక్ష, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి ఆజ్ఞ ప్రకారము కృష్ణమూర్తి పై పద్య పఠనము చేశాడు. తర్వాత రంగన్న బాబు ఆడబిడ్డల సొమ్ము లపహరించుట కంటే అను పద్యమును చదవమని కోరగా కృష్ణమూర్తి స్వామి ఆజ్ఞతో పఠించాడు. 10 ఆర్ధివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభి తినుట మేలు. ఆడబిడ్డల సొమ్ముల అపహరించడము కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మి కూడుట కంటే బడబాగ్ని కీలలు బడుట మేలు. బ్రతక జాలక దొంగ పనుల సేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకునుట మేలు. జలజదళ నేత్ర నీ భక్తజనుల తోడి జగడమాడెడు పని కంటే జావు మేలు.
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పిమ్మట నరసింహ శతక పట్టణము పూర్తి చేయబడినది. అక్కడక్కడ పద్య అర్ధభావములను రంగన్న బాబు విశదీకరించారు. యథాప్రకారము శ్రీ స్వామికి పళ్ళు, పలహారాలు నివేదన చేయబడెను. నివేదన పూర్తి అయిన తర్వాత ఒకరు రంగన్న బాబును శ్రీ స్వామివారు నివేదనను ఆరగిస్తారా అని ప్రశ్నించగా, బాబు అతనికి సమాధానమిస్తూ స్వామివారి స్వామివారు నివేదన స్వీకరిస్తారు. స్వామివారు ఆరగించిన దృశ్యము మనకు కనిపించదు. కావున అలాంటి పరిశీలనకు పూనుకుంటే మనము నెగ్గలేము. చూసి చూడనట్లు పోవాలి అని చెప్పారు. అంతటా తాతయ్య గారు ప్రసాదము పంచగా అందరూ ప్రసాదము తీసుకుని ఎవరిండ్లకు వారు వెళ్ళారు. గోదావరిలో స్నానము చేయుటకు ఆకాశ గమనములో వెళ్ళి వచ్చుట. 1965 సంవత్సరంలో శ్రీ రంగన్న బాబు ఒకరోజు ఉదయం 7:30 గంటలకు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి నండూరు సుబ్బారావు గారి ఇంట్లో అద్దెకు ఉన్నాడు. మధ్యాహ్నం 11 గంటల వరకు రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంట్లో ఉండి ఆధ్యాత్మిక సంభాషణ చేశారు. అలా మాట్లాడుతూనే ఒక నిమిషము సమయము కళ్ళు మూసుకుని, ఆ తర్వాత కళ్ళు తెరిచి, "అయ్యగారు, నన్ను శ్రీరామచంద్ర ప్రభువు తూర్పులాకుల వద్దకు రమ్మంటున్నారు. అక్కడి నుంచి నన్ను పోలవరము పంపి గోదావరిలో స్నానం చేయించుతారట. నేను 12 గంటలయ్యేసరికి మళ్ళీ మన ఇంటికి మరలా వస్తాను" అని చెప్పి వెళ్ళారు. ఏలూరులో కృష్ణా, గోదావరి కాలువలు కలిసే చోటున తూర్పులాకులు ఉన్నాయి. అక్కడి నుండి రంగన్న బాబు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. వారి ముఖమునందు, చేతులయందు, తిరుచూర్ణ హృదయమునందు తిరుచూర్ణ రేఖలు దిద్ది అరుణ కాంతులతో మెరియుచున్నాయి. రంగన్న బాబును చూడగానే కృష్ణమూర్తి, అతని భార్య సత్యవతమ్మ గారులు ఆశ్చర్యచకితులు కాగా, రంగన్న బాబు గారు వారి అనుభవాన్ని వివరించారు. రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభుని ఆదేశానుసారం తూర్పులాకుల వద్ద నిలుచుని ఉండగా, ప్రభువులు వారు రంగన్న బాబును కండ్లు మూసుకోమని వెనుక నుండి ఒక నెట్టు నెట్టారట. మరుక్షణములో బాబు కళ్ళు తెరిచేసరికి పోలవరములో గోదావరి గట్టున ఉన్నారు. అక్కడ మొసళ్ళు ఉండే చోటు కావున ఎవరు స్నానానికి దిగరు. ఆ సమయంలో 3 మొసళ్ళు నీటిపైన తిరగాడుచున్నాయి. శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞానుసారము రంగన్న బాబు స్నానానికి దిగగానే ఆ మొసళ్ళు నీటి అడుగకు వెళ్ళాయి. రంగన్న బాబు స్నానానంతరము బట్టలు ఆరవేసుకుని తిరిగి ధరించేసరికి మొసళ్ళు నీటిపైన తేలాడుతున్నాయి. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఆంజనేయ స్వామి వారిని పంపి బాబుగారి నుదుటన, గుండెలపైన, పొట్టపైన, చేతులపైన నామాలు పెట్టించి కండ్లు మూసుకోమని చెప్పగా రంగన్న బాబు కండ్లు మూసుకున్నారు. వెనుక వైపు నుంచి తనను ముందుకు నెట్టినట్లు అనుభూతి కలుగగా రెప్పపాటు కాలములో రంగన్న బాబు తూర్పులాకుల వద్దకు చేరారు. ఈ విధముగా తనకు జరిగిన అనుభవాన్ని కృష్ణమూర్తి గారికి వివరించారు. యోగీశ్వరుడు అయిన రంగన్న బాబు తన యోగ సామర్థ్యాన్ని మరుగుపరుచుకుని అంతా శ్రీరామచంద్ర ప్రభువు చేయుచున్నాడని చెప్పడము అతని నిరహంకారానికి పై సంఘటన ఒక ఉదాహరణగా భావించవచ్చు. జై సాయి మాస్టర్.